నేను ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా అని వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి కూడా వస్తుంది కదా, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అకాడమిక్ అండ్ ఇంట్లో పూజలకి అలా అవసరం పడతాయని తీసుకుందామని వెళ్ళాను. బేగం బజార్ వెళ్ళాను. బేగం బజార్లో ఎప్పుడు న్యాచురలే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ అయితే మనకి ఇయర్లీ యూజ్ అవుతాయి. న్యాచురల్ అయితే ఏంటంటే ఒకసారి పెట్టి మనం వాడేస్తాము, అవి మళ్ళీ మనం అది పడేయాలన్నా కానీ మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవైతే కొంచెం ఈ ఇయర్ వాడుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అవి యూజ్ చేయొచ్చు ఎన్ని సంవత్సరాలైనా. ఇది గుమ్మం దగ్గర పెట్టడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించాయి. గుమ్మం దగ్గరికి ఎంత బాగున్నాయో రౌండ్ కలర్స్ మనకి ఏ కలర్ అంటే మన ఇంటీరియర్ డిజైన్ని బట్టి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయి. కానీ చూడ్డానికైతే నాకైతే రియల్ ఫ్లవర్ల కన్నా ఈ ఫ్లవర్లే చాలా బాగా అనిపించాయి. అసలు షాపులు చూస్తే అబ్బా ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. నేను కొన్ని సెలెక్ట్ చేశాను, కొన్ని ఏమో కాస్ట్ ఎక్కువ పడుతున్నాయని కొన్ని నచ్చినా కానీ స్కిప్ చేశాను. ఎక్కువేం తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాను. కాకపోతే నాకు ఈ వెళ్ళగానే ఈ షాప్ అనేది బాగా నచ్చింది. ఈ గుమ్మం దగ్గర పెట్టుకునే ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. మన ఇంటీరియర్ డిజైన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం బెటరు. వాల్కి పెట్టుకోవడానికి కూడా చాలా ఫ్లవర్స్ రకరకాలు ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ బేగం బజార్ నేను లొకేషన్ సెండ్ చేస్తాను. కావాలనుకున్న వారు వెళ్ళి తీసుకోండి. కాకపోతే చూడండి మీరు ఎంత బాగున్నాయో. నేను చెప్పడం కాదు, అందుకే వీడియో తీసుకున్నాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ లాగా అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ వైట్ అయితే నాకు భలే నచ్చింది. కలర్స్ అయితే అబ్బా ఫ్యాబులస్ అండి, ఎంత బాగా అనిపించాయో. నేను చెప్పిందే చెప్తుంది అనుకోకుండా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇవి చూడండి, ఇవి కూడా కలర్స్లో ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, బయట మనకు వినాయక చవితికి వినాయకుని బ్యాక్ సైడ్ అలా పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తుందని నా ఫీలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.